చి మా మామ ఒకడు అరే ఈ పని చేయక మామ అంటే అదే పని చేస్తాడు. పని చేస్తాడు మనతో దెబ్బలు తింటాడు. ఏందో ఏమో మా మామకి తెలియాలి. అమ్మయ్య ఎట్లయితే ఏంది. థ్యాంక్ యూ దేవుడా, నేను ఆ అమెరికా పోకుండా ఇన్నే ఆపినందుకు చాలా థ్యాంక్స్. లంగమోని ఆమెనే అబ్బా నీ మొన్నటికెళ్ళి అనుకుంటానా ఆమెతో ఎట్లా చేసి మాట్లాడాలని. ఇప్పుడు మంచిగా ఒంటరి దొరికింది. మంచిగా ఈసారి మాట్లాడి ఖచ్చితంగా ఆమె పేరు తెలుసుకోవాలి. ఆమె మీద ఉన్న నా లవ్ మళ్ళీ చెప్పాలి. గణేష్ కూడా మస్తు బాధపడ్డాడు నేను పోయినా అని చెప్పి. కానీ నచ్చినా అని తెలిస్తే మస్తు సంబరపడతాడు. మస్తు ఆడుకోవచ్చు కూడా. నా పేరు కూడా చెప్పలేను కదా, అస్సలు చెప్ప మస్తు ఆట పట్టిస్తా. అయ్యి పోతుందిగా. ఎవరు నాచే పట్టుకున్నావు? లేవు. నేను గణేష్ని. నువ్వు గణేష్ అయితే ఏంది, విఘ్నేష్ అయితే ఏంది? ఓ పెద్ద మినిస్టర్ లెక్క మాట్లాడుతాను. అరే అట్లా కాదు, 3 రోజులకి వెళ్ళి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తానా. నువ్వే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. నువ్వేంది నాతో మాట్లాడేది? అరే నేను గణేష్ని అబ్బా, మర్చిపోయినావా? నేను నీతో మాట్లాడడానికి వచ్చిన 2 నిమిషాలు నీ మాట్లాడేది నేను కదా. సరే చెప్పు, ఏంది నీ లొల్లి? నిన్ను కలుద్దామని నేను మీ ఇంటికి వచ్చిన, కానీ మీ ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది. నాకంతా పిసి పిసి అయింది. అసలు ఎటువైంది ఏమని అనుకున్నా. మీ ఇంటి దగ్గర మిదిరి ఉంటది కదా, ఆమె చెప్పింది అక్కకు జాబ్ వచ్చింది అమెరికా పోతుంది అని. ఆ చెప్పగానే నాకు ఫుల్ ఏడుపు వచ్చింది. ఎట్లా వేసి నీతో మాట్లాడాలని చెప్పి బస్ స్టాండ్ దాకా వచ్చిన, కానీ వచ్చేవరకే నువ్వు వెళ్ళిపోయినావు. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఫుల్ ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటే నీ ఇంటికి వచ్చిన, కానీ మొన్న మీ ఇంటికి పోస్ట్ ఇద్దామని వచ్చేసరికి నువ్వు కనిపించినావు. మస్తు సంబరం అనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. మీ నాన్న ఉన్నాడని అప్పుడు నీతో మాట్లాడలే. ఎట్లా వేసి నీతో మాట్లాడదామని ఈ 3 రోజులకి వెళ్ళి ట్రై చేస్తున్నా, కానీ నువ్వే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తావు. ఇవాళ దొరికినావు నాకు. చూసినావా మన ప్రేమ ఎంత గొప్పదో? నువ్వు అంత పెద్ద జాబ్ వచ్చి అమెరికా పోదా అనుకున్నా కూడా పోలేకపోయినావు. చూసినావా? అంటే ఆ దేవుడు కూడా మనల్ని కలపాలని చూస్తాడు. అంత గొప్పది మన ప్రేమ, అంత నిజాయితీ ఉంది. అందుకే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినావు. అంత ఊహించుకోకు. నేనేం నీకోసం రాలేను. ఆడ ఏదో యుద్ధాలు జరుగుతున్నాయట అమెరికాలో. ఇక మా నాన్న భయపడ్డాడు. వద్దు బిడ్డ, వచ్చే సంవత్సరం పోదాంతి, ఇప్పుడే మద్దు, ఇంటికి పోదాం పా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిండు. అదేంది నువ్వు గట్లా మాట్లాడతావు? నేను ఎవరో తెలియనట్టు, నా మీద ప్రేమ లేనట్టే. అవును, నీకు ఎప్పుడే చెప్పినా మరి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి? ఒక్కసారి 2 సార్లు కలిసినాం అంతే, దాన్నే ప్రేమ అంటారా? అరే అదేంది ఆ రోజు యాక్సెప్ట్ చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నావు ఏంది? ఇగో మాట్లాడలేం లేదు, కానీ మన నాన్న చూస్తే గలీజ్గా ఉంటది. నేను పోతున్నా.